ధరణి అగ్రి లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పటి వరకు మా ఛానల్ ని ఆదరిస్తూ వస్తున్న తెలుగు ఫార్మర్స్ అందరికీ థ్యాంక్స్. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టే వరి పంటలో విత్తనం నాటక ముందు భూసారం చేసేప్పటి నుండి పంట కోత అయ్యే వరకు పంటలో వచ్చే సమస్యలేంటి, భూసారం కోసం మనం వాడాల్సిన ఉత్పత్తులేంటి, పంట ఎదుగుదల కోసం పూత కాపు ఎక్కువగా రావడం కోసం చేయాల్సిన పనులేంటి, పంటలో చీడ పురుగులు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఏ ఉత్పత్తులు వాడడం వల్ల పంట నాణ్యత పెరుగుతుంది అనేవి చూసాం. మీకు ఎలాగో తెలుసు. వీటన్నిటికీ సమాధానం మన మహతి ఎకోటెక్ వారి ప్యాడికింగ్ అండ్ నానోగోల్డ్ అని. పంట ప్యాడికింగ్ అండ్ నానోగోల్డ్ వాడక ముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉంది అనే మార్పు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్యాడికింగ్ అండ్ నానోగోల్డ్ వాడిన తర్వాత పంటలో పిలకలు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా రావడం మీరే గమనిస్తారు. అధిక ఖర్చులు పెట్టి రసాయనాలను వాడి పంట దిగుబడి అనుకున్నంత రాక ఇబ్బంది పడిన రైతులే ఇప్పుడు మన మహతి ఎకోటెక్ వారి ప్యాడికింగ్ అండ్ నానోగోల్డ్ ని వాడి అతి తక్కువ పెట్టుబడితో అంతే తక్కువ సాగు ఖర్చులతో అధిక దిగుబడులను పొందుతున్నారు. ఇవన్నీ మా మాటలు కాదండి, స్వయాన మన ప్యాడికింగ్ నానోగోల్డ్ ను వాడి లాభాలను పొందుతున్న రైతులే చెప్తున్న మాటలు. ఆ రైతులు ఏం చెప్తున్నారో మీరే వినండి. నమస్తే అండి, నా పేరు యశ్వంత్ కుమార్. ఈరోజు మనతో ఉంది గాంధీ గారు. నమస్తే అండి. నమస్తే అండి గాంధీ గారు. ఏ ఊరు సార్? చాగల్ అండి, చాగల్ మండలం, తూర్పుగోదావరి జిల్లా అండి. ఓకే, ఏ పంట వేస్తున్నారండి? వరి అండి. ఏ నెంబరు? 1121 అని వరిలో ఆ రకం వేస్తున్నాం అండి. ఓకే, ఎన్ని ఎకరాలు వేస్తున్నారు సార్? ఇక్కడ 5 ఎకరాలు ఉందండి, 5 ఎకరాలు వేస్తున్నాం అండి. 5 ఎకరాలు అదే వరి వేస్తున్నారు. ఓకే, మనది కాలువ నీరా లేకపోతే బోర్ నీరా సార్? బోర్ నీరే పెడుతున్నాం. బోరే ఉందండి, దీనికి బోర్ నీరే వాడుతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు సార్ మీరు? నేను 25 సంవత్సరాల నుంచి వరి వ్యవసాయం చేస్తున్నానండి. ఓకే, మీరు మరి ఫస్ట్ స్టెప్ కింద మనం బలానికి, నేలకి బలం ఇస్తాం. మీరు బలం అనేది ఎలా ఇస్తున్నారు? బలం అంటే గతంలో అయితే పెంటది తోలివాళ్ళం అండి, దోళ్ళు ఉండేయండి. ఇప్పుడు ఆ దోళ్ళలో లేవండి, పెంట లేదు. ఏదన్నా ఒకవేళ కొని వేయాలంటే ఒక ట్రిప్కి వచ్చి 5,000 నుంచి 10,000 వరకు ఖర్చు పెట్టవలసి వస్తుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఇగో ప్యాడికింగ్ అని కొత్తగా ఒకటి వచ్చిందండి, అది వాడేవండి. చాలా రిజల్ట్ చాలా బాగా కనపడ్డదండి. ఓకే, దానివల్ల మీకు ఎటువంటి చేంజెస్ కనపడ్డాయి మీకు మీ పొలాల్లో? దాన్ని వేయడం వల్ల వరిలో అధిక పిలక శాతం బాగా కనపడ్డదండి, గ్రోత్ కూడా బాగా కనపడ్డది. ఓకే, సో అది వేయడం వల్ల మీకు ఆ గ్రోత్ అనేది మీకు కళ్ళారా మీకు తెలుస్తుంది, ఆ తేడా అనేది అర్థం అవుతుంది. రెండు బాగా కనపడ్డాయి. ఓకే, ప్యాడికింగ్ అన్నారు కదా, దాన్ని ఎలా వాడతారు ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? అది ప్యాడికింగ్ అన్నది ఊడిసిన 10 రోజులకి మందేస్తామండి పిండి. ఆ పిండిలో ఆ యూరియాలో ఫస్ట్ కోటలో కలిపామండి ఒకసారి, ఎకరానికి కేజీ చొప్పున. మళ్ళీ 15 రోజులకి రెండో కోట వేసామండి. రెండో కోటలో మళ్ళీ ఎకరానికి కేజీ చొప్పున కలిపామండి. మళ్ళీ మూడో కోట వేసామండి. మూడో కోటలో ఎకరానికి కేజీ చొప్పున కలిపామండి. అంటే ప్రతి కోటకి 15 మూడు సార్లు ఇచ్చామండి. చాలా బాగా రిజల్ట్ బాగా కనబడుతుందండి. సో ఎన్ని రోజులకి ఇస్తున్నారు మీరు ఇది? 15 రోజులకి 15 రోజులకి ఒకసారి ఇస్తారు. మీకు ఇది వాడడం వల్ల వేరే ఖర్చులు కానీ, అంటే వేరే మందు ఖర్చులు కానివ్వండి, లేకపోతే వేరే ఫెర్టిలైజర్లు కానివ్వండి, గ్రోత్ ప్రమోటర్లు కానివ్వండి, అలాంటి ఏమన్నా ఖర్చు తగ్గినాయా మీకు దీనివల్ల? లేకపోతే దీంతో పాటు అవి కూడా వేస్తాం? లేదండి, అవన్నీ మానేసామండి. అవన్నీ మానేసాం. జింక్ వేస్తాం మానేసామండి. తర్వాత ఈ గ్రోత్ ప్రమోటర్లు కొడతాం మానేసామండి. ఏదైనా పురుగు మందు తప్పని పరిస్థితి పురుగు మందు వాడవలసినప్పుడు నానోగోల్డ్ దాన్ని కలిపి పిచికారీ చేస్తున్నామండి. సో ఈ నానోగోల్డ్ అన్నది కూడా మీరు గ్రోత్కి వాడుతున్నామండి. ప్యాడికింగ్ ఏమో మందులో కలిపి వేస్తున్నామండి, ఈ నానోగోల్డ్ అన్నది పిచికారీకి ఇస్తున్నామండి. ఓకే, సో ఈ రెండు కూడా ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు? ప్రతి 15 రోజులకి ఇస్తున్నారు ఒకటేసారి? అంటే ఈ నానోగోల్డ్ అన్నది పిచికారీ చేలో ఏ విధమైన పురుగు లాంటిది ఏదైనా కనపడితే దానికి చేత దీన్ని వేసి కొడుతున్నామండి నానోగోల్డ్. ఈ ప్యాడికింగ్ అన్నదే మనం మందు వేసినప్పుడు 3 దపాల్లోనూ ఇచ్చేస్తున్నామండి, సరిపోతుంది. సో ఈ నానోగోల్డ్ అనేది మీకు గ్రోత్కి పనికి వస్తుంది అంటారు, మళ్ళీ పురుగు వచ్చిన టైంలో వేయడానికి కూడా పనికి వస్తుంది? అంటే పురుగుకి పని చేయదండి, ఇది ఒక చేను మంచి కలర్ రావడానికి, ఓకే, మొక్క ఎదుగుదల బాగడానికి, పోషక లోపాలు ఏమన్నా ఉంటే నానోగోల్డ్ కవర్ చేద్దండి. సో ఇది ఏంటి, కెమికల్ ఫెర్టిలైజర్ అంటారా? కాదండి, ఇది ఆర్గానిక్ గానే అని ఇచ్చారండి మాకు. ఆర్గానిక్ అని ఇచ్చారు, వాడుతున్నామండి. మీకు ఇప్పుడు ఈ ఆర్గానిక్ దానికి ముందు వాడిన కెమికల్ ఫెర్టిలైజర్కి తేడా మీకు ఏం కనపడుతుంది?
అంటే ఫెర్టిలైజర్స్ అంటే ఎక్కువైపోతుందండి. ఈ ఆర్గానిక్ అయితే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. పంట చేను ఎదుగుదల, గ్రోత్, పిలక శాతం అన్నీ కూడా చాలా బాగుంటున్నాయండి ఈ రెండు వాడడం వల్ల. నానో గోల్డ్, ప్యాడీ కింగ్ రెండు వాడడం వల్ల ఇవన్నీ తగ్గిపోతున్నాయండి. మందు బత్తాలు కూడా మేము ఎకరానికి ఇది వరకు 10 బత్తాల వరకు వేసేవాళ్ళం అండి. అలాంటిది 5 బత్తాల వరకు కుదిచ్చామండి ఈ రెండు వాడడం వల్ల. ఇప్పుడు 5 బత్తాలన్నర వేస్తే ఎకరానికి వచ్చి సరిపోతుందండి. ఇది వరకు అదే ఎకరానికి 10 బత్తాలు వాడేవాళ్ళం అండి ఇది వాడక ముందు. దీనివల్ల మీకు గ్రోత్ వస్తుంది, అది కాకుండా దిగుబడి కూడా మీకు దిగుబడి శాతం అయితే ఖచ్చితంగా పక్క రైతు మీద 5 బత్తాలు ఎక్స్ట్రా కంపల్సరీ ఎక్కువ చూపెడుతుందండి మనకి. బాగుంది. మీకు ఇప్పుడు దాకా ఈ 25 ఏళ్లలో మీరు చూసిన దానిలో ఈ ఆర్గానిక్ బాగా పనిచేస్తున్నాయి అని చెప్పేసి మీరు చెప్పగలరా గట్టి? అది ఖచ్చితంగా అండి. ఆర్గానిక్ అన్నదే నేను వ్యవసాయం మొదలెట్టినప్పుడు అయితే ఈ ఆర్గానిక్లో అవి ఏమి లేవండి. ఓన్లీ ఒక పురుగు మందులే ఉండి ఏదో చిన్నగా. తర్వాత క్రమేపీ పురుగు మందులు బాగా ఎక్కువైపోయినాయండి. బాగా ఎక్కువ కొడతాం మొదలెట్టాం. ఒక పంటకు వచ్చి 8 సార్లు 9 సార్లు మందు కొట్టేవాళ్ళం అండి. అలాంటిది పిచికారి అలాంటిది ఈ ఆర్గానిక్లోకి వచ్చాక 3 సార్లు స్ప్రే చేశానండి నేను. ఇదిగోండి పంట కోతకే సిద్ధంగా ఉంది. అదండి. మీరు ఈ పంటలో తేడా అనేది గమనించానన్న, తప్పకుండా పక్క రైతులు కూడా గమనించి ఉంటారు కదా ఎంతో కొంత ఈ తేడా అనేది. గమనించారు. మరి గమనించినప్పుడు మీరు వాళ్ళతో ఏమన్నారు? మరి ఈ తేడా అడిగారండి పక్క రైతులు. గ్రోత్ అది పిలక శాతం గ్రోత్ బాగుంది, ఏం వాడతాం అని అడిగారండి. చెప్పాను నేను. వాళ్ళు ఆసక్తిగా దానికోసం తెలుసుకోవాలన్న కోరికతో అడిగారండి. నేను చెప్పాను. నా పేరు యశ్వంత్ కుమార్. అంతా ఉన్నారు గాంధీ గారు, చాగల్ గ్రామం నుంచి. గాంధీ గారు నమస్కారం అండి. మీ దగ్గరికి మేము కందులు వచ్చిన టైంలో వచ్చాం. కందులు కరెక్ట్గా ఆ టైంలో రావడం, ఆ టైంలో వచ్చి మేము ఒక వీడియో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మీ కోతలు అయిపోయినాయి, మీ కోతలు మీరు ముగించుకున్నారని చెప్పేసి మాకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు మీ కోతలు అయిపోయినాయి కదండి, మీకు ఎకరాకి ఎన్ని బస్తాలు చప్పున మీకు పండించగలిగారు? వరండి 52 బస్తాలు అయిందండి. 52 బస్తాల దాకా పండించారు. సో ఈ 52 బస్తాలు మీరు పండించింది ఈ ప్యాడీ కింగ్ వాడడం వల్ల. ప్యాడీ కింగే వాడాను. ఇప్పుడు మీకు మరియు పక్క రైతులకి ఉన్న ఈ బస్తాలు కౌంట్ ఎంత మీకు తేడా వచ్చింది? పక్క రైతులకు వచ్చి 48, 50, 46 అలా అయినాయండి. మాకు 52 అయిందండి. ప్యాడీ కింగ్ వాడడం వల్ల దుబ్బు మంచి పిలక శాతం పెరిగి దుబ్బు కూడా బాగా చేసిందండి. దుబ్బుకి వచ్చి దగ్గరగా 120 పిలకల వరకు దుబ్బు చేసింది. ప్యాడీ కింగ్ వాడడం వల్ల దుబ్బు బాగా చేసిందండి. గ్రోత్ బాగా వచ్చి దిగుబడి పెరిగిందండి. ఇప్పుడు మీకు దిగుబడి పెరిగింది అంటున్నారు, పక్కన వాళ్ళు దానికంటే 4 నుంచి 5 బస్తాల మధ్యలో తేడా వచ్చింది అంటున్నారు. సో ఈ తేడా రావడం వల్ల మీకు ఆదాయం అనేది పెరిగింది. అలానే మీ ఖర్చు ఏదైతే ఉందో ఇది వాడడం వల్ల మిగతా మందులు తగ్గించడమో లేకపోతే ఇంకేదో ఒకటి చేసే ఉంటారు కదా, ఆ ఖర్చు అనేది ఎంతవరకు తగ్గింది అనుకోవచ్చు? ఇది వరకు ఫెర్టిలైజర్స్ చాలా వాడేవాళ్ళం అండి. ఏది కూడా దుబ్బు ఎన్ని వాడినా సరే దుబ్బు చేసేది కదండి, పిలక శాతం తొడిగేది కాదు అసలు. తర్వాత గ్రోత్ ప్రమోటర్లు కూడా వాడేవాళ్ళం, చేను గ్రోత్ బాగుంటాకే. అవన్నీ కూడా మానేసామండి. అవన్నీ మానేసి ప్యాడీ కింగ్ వాడేమండి. ప్యాడీ కింగ్ వల్ల గ్రోత్ బాగుందండి, పిలక శాతం బాగుందండి చేను. అంటే మీకు ఇది వాడడం వల్ల మీకు ఖర్చు అనేది కూడా చాలా తగ్గిందండి. అది కూడా అది మీకు ఆదాయం లెక్కనే అందులో మరి మాకు మిగిలినట్టే కదండి, ఖర్చు మిగిలినట్టే కదా. సో ఇప్పుడు ఈ ప్యాడీ కింగ్ వాడడం వల్ల మీకు ఆదాయం పెరిగింది, ఖర్చు తగ్గింది, మీకు పంట బాగా వచ్చిందని చెప్పేసి మీరు అంటున్నారు పక్క వాళ్ళ దాని మీద పోలిస్తే. దీని గురించి రైతుకు చెప్పాల్సిన ఒక మాట. రైతులందరికీ చెప్పేది ఏంటంటే అండి, పిలక శాతం తొడిగేది ఏ మందు వాడినా సరే పిలక తొడుగుతలేదండి. నేను చాలా వాడి చూశాను. ఏ వాడటం వల్ల నాకు పిలక శాతం రాలేదండి. అసలు పిలక ఎప్పుడు కూడా 30 కర్రలు 35 కర్రల వరకు ఉండేయండి దుబ్బులో. అలాంటిది ఇది 120 కర్రల వరకు వచ్చిందండి. దుబ్బు బాగా చేసింది ప్యాడీ కింగ్ వాడడం వల్ల.
దానివల్ల దిగుబడి పెరిగిందండి. ప్యాడికింగ్ వాడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి ప్రోడక్ట్ల గురించి మరిన్ని సమాచారం కోసం కింద హెల్ప్ లైన్ నెంబర్ సంప్రదించండి. అలానే ఇంకా ఎన్నెన్నో వీడియోల కోసం ఇలాంటి రైతుకు సంబంధించిన వీడియోల గురించి, ఇలాంటి సమాచారం గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరే విన్నారు కదండి, రైతు ఎంత ఆనందంగా ప్యాడికింగ్ అండ్ నానోగోల్డ్ వల్ల వాళ్ళు పొందిన అనుభవాల్ని పంచుకున్నారో. మీకు ఇలాంటి స్థాయిలోనే మీ పంట దిగుబడి ఉండాలనుకుంటున్నారా? ఇక వెంటనే ఆర్డర్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మహతి ఎకోటెక్ వారి నానోగోల్డ్ అండ్ ప్యాడికింగ్ ని ఆర్డర్ చేయడం కోసం కింది నెంబర్ కి సంప్రదించండి 9121319091. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.